అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలోని కొడవలూరు మండలంలోని నార్త్ రాజపాలెం సెంటర్లో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 రిఫార్మ్స్లో ప్రజలకు కలిగిన ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజల్లోకి షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు వ్యాపారస్తులతోనూ వినియోగదారులతోనూ ఇద్దరితో కలిసి చర్చించడం జరిగింది. మనకి ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా 2017లో 4 స్లాబ్స్తో 5%, 12%, 18%, 28% జీఎస్టీ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని మరింత సరళతరం చేస్తూ 5%, 18% అనే 2 స్లాబ్లు మాత్రమే ఎంచుకుంది. దీనివల్ల సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల మీద ఎంతో తగ్గడం జరిగింది. దానివల్ల వ్యాపారస్తులు కూడా పెట్టుబడులు తగ్గి చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ వల్ల ఎన్నో విధాలుగా ఇదివరకంతా ఎప్పుడన్నా జీఎస్టీలు ఇవన్నీ అంటే మనము పెద్ద వ్యాపారస్తుల కోసమే ఇదంతా అనుకునేవాళ్ళం. కానే కాదు, ఇది సామాన్య ప్రజలకు అన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చిన్న చిన్న పేస్ట్లు, షాంపూ ప్యాకెట్లు, సోప్స్, మెడిమిక్స్ సోప్స్, చింతాల్ సోప్స్ ఇలాంటివి దగ్గర నుంచి బైక్స్, కార్లు ఇలాంటి వాటి వరకు ప్రతి ఒక్కరు కూడా నిత్యం వినియోగం పరుచుకునే వస్తువుల మీద ఈ జీఎస్టీ వల్ల ఎంతో ప్రభావం పడింది. ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి కుటుంబకులకి కనీసం 15,000 సరాసరి వాళ్ళకి వీటన్నిటి మీద మిగులుతుందని చెప్పి మనం అనుకుంటున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన ఈ జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ ప్రజలకి తెలపాలి. మీరందరూ ఎమ్మెల్యేలు వెళ్ళి ప్రతి ఒక్కరికి దీనివల్ల సామాన్య ప్రజలకు ఏం వస్తుందో ఏం రాదో చెప్పాలి అని చెప్పినప్పుడు మేము వీళ్ళందరికీ అర్థమవుతుందా అనుకున్నాం. ఈరోజు ఇది జరిగి 1 వారం రోజుల్లోనే 22వ తేదీ స్టార్ట్ అయింది. అది ఈరోజు 9వ తేదీలో ఉన్నాము. ఒక 10 రోజులకే ప్రతి సామాన్య ప్రజలకి జీఎస్టీ అంటే ఏంటో, దాని మీద ఎంత మనకి పర్సంటేజ్లు తగ్గాయో, దానివల్ల కొనుగోలుదారులకి ఆదాయం ఏంటో, అదేవిధంగా వ్యాపారస్తులకు ఆదాయం ఏంటో అన్నీ కూడా మనం చెప్పినందువల్ల ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇంకా కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ కూడా కోరుతున్నాం. మేము ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన సదస్సులు తెలపాలి. ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి మన ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఎంత లాభం వాళ్ళకి వచ్చిందో, ప్రతి ఒక్కరూ ఎంత సౌకర్యంగా బతకగలరో ఈ జీఎస్టీ తగ్గినందువల్ల అనేది వాళ్ళకి నిత్యావసర వస్తువుల మీద, ముఖ్యంగా అనునిత్యం సామాన్లు కొనుక్కొని పప్పు దినుసులు కాడి నుంచి అన్ని ఎలాంటివి కొనుక్కున్నాం వాటన్నిటి మీద సామాన్య ప్రజలకి ఏం మిగులుతుందో అర్థం చేసి చెప్పాలని చెప్పి నాయకులకి, అధికారులకి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరోసారి మన ఎన్డీఏ ప్రభుత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్తున్న 2.0 రిఫార్మ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ కోవూరు ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.